ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన వాక్యం సామెతలు 25వ అధ్యాయం 25వ వచనంలో దేవుని యొక్క మాట చెప్తుంది. దప్పిక కొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండునని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ దినమున మనము విసిగి వేజారిపోయామా? అనేక మంది నీ వల్ల ఏమీ కాదు, నువ్వు సాధించలేవు, నీకు వయసు అయిపోయింది, నువ్వు ఫెయిల్ అయిపోయావు, లేకపోతే నీ శరీరమే నీ మనస్సే నీతో చెప్తుందా ఇక నువ్వు సాధించలేవు, ఎన్నిసార్లు ఓడిపోతావని. అయితే అవన్నీ మాటల్ని ఇప్పటి నుంచి నువ్వు నమ్మకు. నువ్వు యేసు ప్రభు చెప్పుతున్న మాటల్ని నమ్ము. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక మీదట ఆయన శుభ సమాచారము నీ కోసం పంపిస్తానని ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుడు పంపించే ఆ శుభ సమాచారాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తును నువ్వు నమ్మి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ దూర దేశమైనటువంటి పరలోకము నుండి ఆయన తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుండి నీకు శుభ సమాచారము పంపించి నీ యొక్క మొత్తము జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. నీ ఆలోచనలు మారుతాయి, నీ ఊహలు మారుతాయి, నీ ఉద్దేశాలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి. నువ్వు చేసే పని, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ యొక్క సేవా పరిచర్య, అన్ని విషయాల్లో ఇక మీదట శుభ సమాచారాలు, అన్ని మంచి సమాచారాలు నీకు వస్తాయి. ఇక మీదట నువ్వు చెడ్డ మాటలు వినవు, నువ్వు నీరసించిపోయే మాటలు వినవు. దేవుని యొక్క శుభ సమాచారాలు ఆయన అంటున్నాడు, నేను నీకు శుభ సమాచారాలు పంపిస్తున్నాను అని అంటున్నాడు. ఆయన నమ్ము, విశ్వసించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.